చిన్న దీపం. మధురమైన ఒక చిన్న గ్రామంలో అను మరియు విహాన్ జీవిస్తున్నారు. ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉన్నా ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుంటారు. అను 9 ఏళ్ల చిన్న అమ్మాయి, నెమ్మదిగా మాట్లాడుతుంది. హృదయం బంగారంలా ఉంటుందా. విహాన్ 10 ఏళ్ల అబ్బాయి, కొద్దిగా కోపిష్టి, కానీ లోపల మంచి మనసు. ఒక్కరోజు అను మరియు విహాన్ ఆడుకుంటున్నారు. విహాన్ కోపంతో, నా బొమ్మ తాకక అన్నాను కదా. అను నిట్టూర్పుతో, నేను కేవలం చూశాను మాత్రమే. ఇద్దరి గొడవను మౌనంగా చూస్తోంది అమ్మమ్మ. ఆమెకు తెలుసు, వాళ్లు గొడవే కాదు, ప్రేమ ఉన్న పిల్లలు అని. వాళ్ళని పిలిచి, పిల్లలు, ఒక కథ వింటారా? ఇద్దరూ అల్లగే అమ్మమ్మ. ఒక గ్రామంలో ఒక చిన్న దీపం ఉండేది. చీకటుగా ఉన్నప్పుడల్లా అందరికీ వెలుగు ఇస్తుండేది. అయితే అది ఇది చేయడానికి ఏమీ ఆశించేది కాదు, ఎందుకంటే మన వెలుగు మనం పంచినప్పుడు మరింత పెరుగుతుంది. విహాన్ అను నిశ్శబ్దంగా వింటారు. వాళ్ళ ఇద్దరి మధ్య మార్పు ప్రారంభమైంది. తర్వాత రోజు విహాన్ తన చాక్లెట్ను అనూకి ఇస్తాడు. అను ఆశ్చర్యంతో, నాకా? అను పూలను తీసి విహాన్కు ఇస్తుంది. అను, ఇవి నువ్వు నాటిన మొక్కల పువ్వులు. చాలా అందంగా ఉన్నాయి. విహాన్ కళ్లలో ఆనందం మెరుస్తుంది. సమస్య. ఒకరోజు అమ్మమ్మ అస్వస్థతగా పడిపోతుంది. ఇద్దరూ చాలా ఆందోళన పడతారు. వాళ్ళు ఇద్దరు కలిసి అమ్మమ్మని పైకి లేపి, విహాన్, అను కలిసి ఆమెకు సేవ చేస్తారు. ఔషధం, నీరు, భోజనం. అమ్మమ్మ కళ్ళు తెరుస్తుంది. నా చిన్న దీపాలు, ఈ ఇంట్లో మీరు వెలుగులు. మీరు ఒకరికి మీరు వెలుగు ఇవ్వాలి. అప్పుడు మీ హృదయాలు ఎన్నడూ చీకటి కావు. ఇప్పుడు వాళ్లకు తెలుసైంది, గొడవలు ఎంత చిన్నవి, ప్రేమ ఎంత పెద్దది. ప్రేమ పంచినంత హృదయం ప్రకాశిస్తుంది.